పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 2026 జూన్ 1 నుండి 10వ తేదీ లోపు 10వ తేదీ వరకు మకర రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన మరువలేని మలుపు రాబోతుంది. మరువలేని మలుపు. కారణం ఏమిటంటే ఆకాశంలో గ్రహాల అమరిక మీ రాశికి ఎంతో కీలకమైన స్థానాలలో ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ మంచి మంచి ఫలితాలు ఈ మకర రాశి వారు పొందబోతూ ఉన్నారు. అసలు మకర రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ఏ విధంగా ఉంటుందని కనుక తీసుకుంటే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధాన రంగాల మొత్తాన్ని కూడా ప్రస్తుతం జరిగేటటువంటి గ్రహస్థితి ప్రభావితం చేయబోతుంది. చతుర్థ స్థానమైనటువంటి మేషరాశిలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మకర రాశి వారికి వాహన మాతృస్థానంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు. దాన్ని వాహన స్థానము, మాతృస్థానము, గృహస్థానం అంటాం. కుజుడు బలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాలు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, భూమి కొనుగోలు లేదా అమ్మాలి అనుకునేటటువంటి వారికి విపరీతమైన లాభాలు కూడా వస్తాయని చెప్పాలి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి వారికి అనుకూలంగా మారుతుంది. కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో స్వల్పమైన జాగ్రత్తలు అవసరం. మీ రాశికి పంచమ స్థానంలో రవి ప్రభావం కూడా ఉంది. పంచమ స్థానం అంటే సంతానానికి, బుద్ధికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ రవి యొక్క సంచారం అనేటటువంటిది మీ ఆలోచనలకు పదును పెరుగుతుంది. అంటే పదునైన ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి వరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయని చెప్పాలి. 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు శత్రు రుణ రోగ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అంటే మీ రాస్యాధిపతి అయిన శనికి మిత్రగ్రహాలు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ఇక్కడ మీకు శత్రు జయాన్ని కలిగిస్తుంది. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఉద్యోగంలో చిన్నపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ప్రతిభతో దాన్ని విజయం సాధిస్తారంటే ప్రతిభకు పట్టం కట్టే విధంగా ముందుకు వెళ్తారు. అలానే 7వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వివాహ జీవితంలో కానీ, భాగస్వామి వ్యాపారాలలో కానీ దైవ బలం మెండుగా ఉంటుంది. వివాహం కాని వారికి 10 రోజులలో కనుక గట్టి ప్రయత్నాలు చేస్తే వెంటనే సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. సమాజంలో మకర రాశి వారి యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే 8వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు, 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత కూడా మకర రాశి వారికి ఆకస్మికమైన ధనయోగం అనేటటువంటిది ఇక్కడ సూచిస్తూ ఉన్నది అని చెప్పాలి. మరి మీ రాశ్యాధిపతి అయినటువంటి శని కూడా రాశికి 3య స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మంచి ఫలితాలే పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారి యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఉందని కనుక మనం తీసుకుంటే మకర రాశి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మనస్సును, ఆర్థిక స్థితిని ఏ విధంగా ఉంటుంది అని కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:16 వరకు ఉండేటటువంటి సమయంలో అబ్బా చాలా రోజుల తర్వాత ఒక మంచి వార్త వినాలనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఇక్కడ మొదటి రోజే మీకు అత్యంత లాభదాయకంగా మీకు ఈ రోజు ప్రారంభమవుతుందని చెప్పాలి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు రావాల్సిన మొండి బాకీలు ఇవన్నీ చేతికి అందుతూ ఉంటాయి. స్నేహితులు లేదా అన్నదమ్ముల నుండి ఆశించినంత పెద్ద మొత్తంలో సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభాల బాట పడతారు. మనస్సు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. 1వ తేదీ రాత్రి నుంచి 4వ తేదీ ఉదయం 7:45 వరకు ఉండేటటువంటి సమయంలో
ఎంత సంపాదించినా సరే చేతిలో రూపాయి నిలబడటం లేదు, అంతా ఖర్చు అయిపోతుంది అనేటటువంటి ఒక మానసికమైన ఆవేదన కొద్దిగా పెరుగుతుంది. కారణం ఏమిటంటే మనస్సు కూడా స్థిరంగా ఉండదు. ఈ 2 రోజులు మీకు ఏదో విపరీతమైన ఖర్చులు పెరగటము, శుభకార్యాల కోసం కానీ హాస్పిటల్స్ ఖర్చుల కోసం కానీ పెరగటం జరుగుతూ ఉంటుంది. నిద్రలేవి కూడా వేధిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక చిన్న సలహా ఏమిటంటే, సూచన ఏమిటంటే, ఈ 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వకండి, కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళకండి, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి 7:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు అసలు ఏమనిపిస్తుందంటే, నేనేంటి, నా బాధ్యత ఏమిటి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే, గత 2 రోజులుగా ఉన్నటువంటి మానసిక గందరగోళానికి స్వస్తి పలుకుతూ ఉంటారు. ముఖమంతా కూడా కొత్త వర్చస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి అని చెప్పాలి. అలానే మీకు అంటే సెంటిమెంట్స్ అనేటటువంటివి కూడా బాగా పండుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న విషయాలకే కన్నీళ్ళు పెట్టుకోవటం లేదా బాధపడటం ఇట్లాంటివి మాత్రం చేయకండి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, ఉచ్చ దృష్టి మీ రాశిపై ఉండటం వలన ఖచ్చితంగా మీకు దైవ బలం కూడా పెరుగుతుంది అని చెప్పాలి. 6వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో డబ్బు బ్రహ్మాండంగా వస్తుంది. కానీ మాట్లాడేటటువంటి మాట సక్రమంగా లేకపోవటం వలన కానీ, ఆవేశంగా ఉండటం వల్ల కానీ, దురుసుగా ఉండటం వలన కానీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ధన కుటుంబ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మంచిదే. కానీ ఆల్రెడీ అక్కడ రాహువు కూడా, చంద్రరాహు గ్రహాల యొక్క కలయిక ఆకస్మికమైన ధనలాభం ఉంటుంది. కానీ ఖర్చులు ఉంటాయి, సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. లాటరీలు, షేర్ మార్కెట్ల ద్వారా కూడా ఊహించిన లాభాలు వస్తూ ఉంటాయి. కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు నోటి నుంచి వచ్చేటటువంటి దురుసు మాటలు గొడవలకు, అనవసరంగా వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. మరి 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజును కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే, నాలో ఏదో తెలియనటువంటి ఒక కొత్త ధైర్యం వచ్చింది, ఎంతటి సమస్యనైనా దేన్నైనా ఎదుర్కోగలుగుతాననే భావన కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ శని చంద్ర గ్రహాల యొక్క కలయిక ఎంతటి కఠినమైనటువంటి పనైనా సరే పక్కా ప్లానింగ్తో ముందుకు పూర్తి చేయగలుగుతూ ఉంటారు. చిన్నపాటి ప్రయాణాలు చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో మీ కష్టాన్ని పై అధికారులు చక్కగా గుర్తిస్తూ ఉంటారు. తోబుట్టువులతో చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతూ ఉంటాయి. మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో, ఐటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి తిరుగులేని విజయావకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు కొంచెం ఒత్తిడి తగ్గటం కోసం చేయాల్సినటువంటి పని ఏంటంటే, 2, 3 తారీఖులలో శివుడికి పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే రాహుగ్రహ దోష నివారణ కోసం ఓం దుర్గాయై నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.